గైస్ మీరు నిఫ్టీలో ట్రేడ్ చేసే వీడియో మీకోసమే, ఎందుకంటే రేపు మనకు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అండ్ దాంతోపాటు ఐబీలో ఉంది. రేపు ఏ బేసిస్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలో డీటెయిల్గా ఆన్ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి అండ్ వీడియోని సేవ్ చేసుకుని స్కిప్ మాత్రం అసలు చేయకండి. మనం నిఫ్టీ ఐవీ చార్ట్ చూసాం, ఇది సెన్సబుల్లో చూస్తాం. అండ్ నిఫ్టీ ఇక్కడ ఐవీ చార్ట్ చూసాం మనకు డే బై డే లో వస్తుంది, అంటే ఆప్షన్ బయర్కి చాలా బెనిఫిట్ అనమాట. ఒకసారి మనం చార్ట్లో ఆన్ స్క్రీన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి 15 minutes టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఇక్కడ డీటెయిల్గా చూస్తే మనకు న్యూస్ వల్ల మనకు మార్కెట్ గ్యాప్ అప్ అనేది జరిగింది. ఈ గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ గ్యాప్ కవర్ చేయడానికి ట్రై చేసింది. ఒకవేళ రేపు మనకు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, దెర్ ఇస్ అ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వరకు, లేదా ర్యాలీ అయింది అనుకోండి నియర్లీ 24,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలంటే 24,000 CE యాడ్ చేసుకోండి అండ్ దాంతోపాటు 23,800 PE కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇలాగే మీరు ఏదైనా ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటారు అనుకోండి, అక్కడ బ్రేక్ ఈవెన్స్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు 24,000 CE కొన్నారు అనుకోండి, ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చేసి 36.70 ఉంది. ఇది ప్రీమియం రేపు చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ చేంజ్ అయింది అనుకోండి, లాంగ్ పొజిషన్ కోసం ఎట్లాంటి బ్రేక్ ఈవెన్ తీసుకోవాలి అంటే స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం ఉండాలి. ఒకవేళ పుట్ బై చేశారు అనుకోండి 23,800, ఈ ప్రీమియం కూడా రేపు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ కాగానే థీటా వాల్యూ అనేది డీకే అవుతుంది. ఒకవేళ మీరు పుట్స్ ఎంట్రీ ప్లాన్ చేసుకునే మాత్రం దానికి బ్రేక్ ఈవెన్ గుర్తుపెట్టుకోండి, స్ట్రైక్ ప్రైస్ మైనస్ ప్రీమియం. ఎందుకు అంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ జరుగుతున్న మనకు ప్రీమియం వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదా మీరు స్ట్రాంగిల్ కానీ స్టాడిల్ కానీ క్రియేట్ చేశారు అనుకోండి, కాల్ సైడ్ గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగిల్ స్టాడిల్ అంటే ఏం లేదు, స్టాడిల్ అంటే మనం ఎద్దామని కాల్ అండ్ పుట్ బై చేస్తాం, స్ట్రాంగిల్ అంటే ఓటీఎం కాల్ అండ్ పుట్ బై చేస్తాం. ఒకవేళ ఏది బై చేసినా కూడా సేమ్ బ్రేక్ ఈవెన్ మనకు వస్తుంది. కాల్ సైడ్ చూసుకుని స్ట్రైక్ ప్రైస్ ప్లస్ కాల్ ప్రీమియం ప్లస్ పుట్ ప్రీమియం ఉంటుంది. అలానే పుట్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, స్ట్రైక్ ప్రైస్ మైనస్ పుట్ ప్రీమియం మైనస్ కాల్ ప్రీమియం వస్తుంది. ఒకవేళ మీరు దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఫార్ములాస్ అని చెప్పి టైప్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను.